నమస్తే కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. కలెక్టర్ ఆఫీసును ముట్టడించిన అంగన్వాడీలు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో అన్ని మండలాలకు చెందిన అంగన్వాడీలు జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని 26 రోజుల నుండి దీక్ష చేపడుతున్న పట్టించుకొని వైసీపీ ప్రభుత్వం 5వ తారీఖులోపు విధులకు హాజరు కాని ఎడల మాపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల ద్వారా హెచ్చరికలు జారీ చేయడం అన్యాయమని అన్నారు. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నుంచి కొన్ని వేల మంది అంగన్వాడీ వర్కర్స్తో ర్యాలీగా వెళ్లి కలెక్టర్ ఆఫీసును ముట్టడించారు. ఈ యొక్క కార్యక్రమానికి సిపిఐ, సిపిఎం పార్టీలు పూర్తిగా మద్దతు తెలిపాయి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వని ఎడల దీక్ష మరింత కొనసాగిస్తామని అంగన్వాడీలు చెప్పారు. భయపడే రోజులైతే లేదండి. ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు ఆది శక్తులు కాదు, పరాశక్తులని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు 3 నెలల్లో మా ఓటు కావాలనుకుంటే మా కనీస వేతనము, మా డిమాండ్ను పరిష్కరించాలి. 11 డిమాండ్స్ పెట్టాము. 11 డిమాండ్స్ లోని 62 సంవత్సరాలు దేనికండి అంటే మేము చేసి ఖచ్చితంగా వాళ్ళు కన్నెర చేయకుండా నువ్వు ఆలోచించి డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. హెచ్చరిక చేస్తున్నాం. ఇలా అంగన్వాడీకి ఒంటరి కాదు, అంగన్వాడీలు వెనకత్ర ఉద్యోగులు ఉన్నారు, ఉపాధ్యాయులు మరి మా బాధలు ఎవరు చూస్తారండి? ఈ రోజు అంగన్వాడీ వాళ్ళు సిపిఎం నాయకులతో సిఐటి నాయకులతో కలిసి మీరు ఈ రోడ్డు మీద ఎక్కారమ్మా, మీరు ఎందుకు వాళ్ళు అంటున్నారు? ఈ రోజు మేము సిఐటి నాయకులతో సిపిఎం నాయకులతో కాదని మా పొట్ట కాలిస్తామని మేము రోడ్డు మీదకి వచ్చాము. ఈ రోజు అధికారిగా చదివిస్తున్నాము. ఈ రోజు అంగన్వాడీ వారికి బెదిరింపులు వస్తున్నాయి. పోలీసులు ఒక పట్టుకోలేరు, బెదిరింపులు వస్తున్నాయి. అధికారులు ఒక బెదిరింపులు వస్తున్నాయి. ప్రభుత్వం నుండి బెదిరింపులు వస్తున్నాయి. అంగన్వాడీ వాళ్ళని తీసేస్తాం. 5వ తారీఖు నుండి డ్యూటీలో జాయిన్ అయితే లేదంటున్నారు. అంటే అంగన్వాడీ వాళ్ళు భయపడతారనుకుంటున్నారేమో. భయపడే రోజులైతే లేదండి. ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు ఆది శక్తులు కాదు, పరాశక్తులని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు 3 నెలల్లో మా ఓటు కావాలనుకుంటే మా కనీస వేతనము, మా డిమాండ్ను పరిష్కరించాలి. 11 డిమాండ్స్ పెట్టాము. 11 డిమాండ్స్ లోని 62 సంవత్సరాలు దేనికండి అంటే మేము చేసి